వారం రోజుల క్రితం ఫ్రాన్స్ స్పెయిన్ సరిహద్దుల్లో ప్రారంభమైన కార్చిచ్చు రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. ఫ్రాన్స్లోని గిరోండే ప్రాంతంలో చెలరేగిన ఈ దావాగ్ని అడవిని దహించుకుంటూ ఓ గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టి బుగ్గి చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. మరోవైపు ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డోఎక్స్ ప్రాంతం వైపు విస్తరిస్తున్న ఈ కార్చిచ్చు ప్రజలను, అధికారులను భయాందోళనకు గురిచేస్తోంది. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల సరిహద్దులో ప్రారంభమైన దావాగ్ని రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. దావానలం అంతకంతకు పెరిగి అడవిని దహిస్తూ ఫ్రాన్స్లోని గిరోండే ప్రాంతంలో ఓ గ్రామాన్ని అమాంతం మింగేసింది. డజన్ల కొద్దీ ఇళ్ల పైకప్పులు, గోడలు కాలిపోయి శిథిలావస్థలో నిలిచాయి. మరోవైపు మాడ్రిడ్, వాలెన్సియా నగరాలలో అడవులు దహిస్తూ వచ్చిన మంటలు ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను దహించాయి. ఈ దావాగ్నిని అదుపులోకి తెచ్చేందుకు కార్గో విమానాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు, విమానాలు సముద్రపు నీటిని సేకరించి కార్చిచ్చుపై జారవిడుస్తున్నాయి. భారీ సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది వాటర్ రిటార్డెంట్ డ్రాపింగ్ విమానాల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈ కార్చిచ్చును అదుపు చేసేందుకు ఐరోపా సమాఖ్య నుంచి సహాయక విమానాలు, సిబ్బందిని కూడా రప్పించారు. మంటల తీవ్రత పెరగడంతో అప్రమత్తమైన అధికారులు తాజాగా 79,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 30,000 మందిని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే కార్చిచ్చు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది 590 చదరపు మైళ్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని స్పెయిన్ పర్యావరణ శాఖ మంత్రి సారా ఆగెసెన్ వెల్లడించారు. ఈ దావానలం కారణంగా ఫ్రాన్స్లో సుమారు 42,000 హెక్టార్లు అగ్నికి ఆహుతైంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ గిరాండే ప్రాంతంలో పర్యటించారు. బోర్డాక్స్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన ముందెన్నడూ చూడని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.